హలో, హలో, హలో! అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, మనం లాస్ట్ వీడియోలో ఏం మాట్లాడుకున్నామంటే, పాండరాజు పుత్రులైన పాండవులు తమ పితృరాజు నివసించిన స్థలమైన వానరప్రస్థానానికి చేరుకోవాలని అనుకుంటారు. అయితే వారికి అక్కడి నుంచి ప్రజలు ఆహ్వానాన్ని పంపిస్తారు. మరియు ఆహ్వానించడానికి ఒక వ్యక్తి కూడా వస్తారు. తర్వాత వారి ఆహ్వానాన్ని కుంతిదేవి తిరస్కరించినా కూడా ధర్మరాజు ఆహ్వానాన్ని మన్నిస్తాడు. మన్నించి అక్కడికి చేరుకోవాలని అనుకుంటారు. అయితే వీళ్ళు అక్కడికి వెళ్ళడం విదునుడికి మరియు భీష్ముడికి ఎవ్వరికీ కూడా ఇష్టముండదు. అయితే దుర్యోధనుడి పన్నాగంలో వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఇందులో వీళ్ళు మంటల్లో చిక్కుకోబోతారన్నట్టు. అయితే మనం ఈ వీడియోలో పాండవులు ఎందుకు ప్రమాదంలో చిక్కుకోబోతున్నారు? ఎలా ప్రమాదంలో చిక్కుకుంటారు? అయితే ఏ విధమైన ప్రమాదాలను వాళ్ళు ఎదుర్కొంటారనే విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుంటామండి. చూడండి, దుర్యోధనుడు పాండవులను హ్మ్, హ్మ్, చంపాలని పన్నాగం ప్రకారము శకుని మామ మాటలను విని ఈ విధమైన పన్నాగాన్ని పన్నుతాడన్నట్టు. దాంట్లో భాగంగానే పాండవులు వానర ప్రస్థానానికి చేరుకుంటారన్నట్టు. చేరుకున్న తర్వాత అక్కడ ఒక వ్యక్తి వాళ్ళ గురించి అన్నీ సమకూర్చాలని అనుకుంటాడు. ఆయన వీళ్ళకు ఆహ్వానిస్తాడు. అయితే ఆహ్వానించిన తర్వాత కుంతీదేవి అక్కడ దీపం వెలిగించాలని చెప్తుందన్నమాట. అయితే ఆ వ్యక్తి మాత్రం చాలా కంగారు పడతాడన్నట్టు. ఎందుకంటే ఆ భవనం అనేది లక్క మరియు పశువుల మాంసం, తర్వాత ఆహ్, దూదితో నిర్మించి ఉంటారన్నట్టు. అంటే అగ్ని జ్వలించగానే ఆ భవనం అనేది కాలిపోతుంది. ఆ విధంగా భవనాన్ని నిర్మిస్తారన్నట్టు. వాళ్ళు ముందుగానే పాండవులను మంటల్లో చంపాలని అనుకుంటారన్నట్టు. అయితే శకుని మరియు దుర్యోధనుని ఆదేశానుసారం అక్కడున్న వ్యక్తి ఆ దీపాన్ని వెలిగించడానికి కంగారు పడతాడు. అయితే కుంతీదేవి దీపాన్ని వెలిగించి మేము భవనంలోకి ప్రవేశిస్తామని చెప్తుంది. అయితే ఆ వ్యక్తి ఒక చిన్న దీపాన్ని తీసుకొచ్చి ఆ దీపం సహాయంతో ఇంకో దీపాన్ని వెలిగిస్తాడన్నట్టు. అయితే వెలిగించిన తర్వాత కుంతీదేవి మరియు పాండవులు భవనంలోకి ప్రవేశిస్తారు. ఆ భవనం మాత్రం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అయితే కుంతీదేవి ఆ దీపాన్ని భవనం లోపల పెట్టాలని అనుకుంటుంది. అయితే అక్కడున్న వ్యక్తి మాత్రం కుంతీదేవి దగ్గర నుంచి ఆ దీపాన్ని తీసుకొని మీకెందుకు శ్రమ రాజమాత, నేను ఆ దీపాన్ని బయటకు తీసుకెళ్తానని చెప్తాడు. ఆమె ఆహ్, అనుమానంతోనే ఆ వ్యక్తికి దీపాన్ని ఇచ్చేస్తుంది. నేను పెట్టాలనుకున్న దీపం ఆయన ఎందుకు అడుగుతున్నాడని చెప్పేసి. అయితే ఆ వ్యక్తి ఈ విధంగా అంటాడు, మీకు ఇక్కడ ఏ విధమైన కష్టం కలగరాదు. నేను మీకు అన్నీ సమకూరుస్తాను. నేను ఇక్కడ అన్ని పనులు చూసుకుంటానని చెప్పేసి చాలా ఎక్కువగా హ్మ్. కేర్ తీసుకున్నట్టు యాక్టింగ్ చేస్తూ, ప్రవర్తిస్తూ అటు దీపాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. కుంతీదేవి మనసులో ఏదో ఒక చిన్న అనుమానం మొదలవుతుంది. అయితే పాండవులు మరియు కుంతీదేవి భవనంలోకి ప్రవేశిస్తారు. భవనం మాత్రం చాలా అద్దాలతో నిండుకొని ఉంటుంది. అక్కడ నకులుడు అద్దంలో పదే పదే చూసుకుంటూ ఉంటాడు. అయితే వాళ్ళు రాత్రి ఆ భవనంలో నిద్రిస్తారు. నిద్రించిన తర్వాత ఉదయాన్నే పూజకు సిద్ధమవుతారన్నట్టు. తమ తండ్రి గారైన పితృదేవతలు సంచరించిన ప్రాంతంలో పూజను నిర్వహిస్తారు. అక్కడ శివుడికి అభిషేకం చేస్తూ ఉంటారు. అయితే హస్తినాపురం నుంచి ఆదేశం వస్తుందన్నమాట పాండవులకి. ఆదేశం ద్వారా ఒక సంచి వస్తుంది. ఆ సంచిలో ఆ సంచిలో ఏముంటాయా అని పాండవులకు అస్సలు అర్థం కాదు. అయితే వాళ్ళు ఈ ఆదేశాన్ని ఎందుకు పంపించారు ఏమో అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారన్నమాట. అయితే వీళ్ళందరూ కూడా పూజను ప్రారంభించి పూజ ముగించుకుంటారు. ముగించుకున్న తర్వాత ఆహ్,
అర్జునుడు మాత్రం ఆ సందేశాన్ని ఎందుకు పంపించారని ఆలోచనలో ఉంటాడు. అక్కడున్న వ్యక్తి అంటే వీళ్ళని చంపాలనుకున్న వ్యక్తి కూడా చాలా కంగారు పడతా ఉంటాడు. ఈ ఆదేశం ఎందుకు వచ్చింది? ఎవరి దగ్గర నుంచి వచ్చిందని అనుకుంటూ ఉంటాడు. అయితే ఆ సంచి విప్పి చూడగానే అందులో ఒక ఎలుక ఉంటుంది. ధాన్యంలో ఉన్న ఎలుక ఉంటుంది. అయితే ధాన్యంలో ఉన్న ఎలుక ఎందుకు పంపించారనే విషయం అర్థం కాదు. అయితే వీళ్ళందరూ కూడా చాలా అనుమానంతో పూజ ముగించుకొని భవనంలోకి అడుగు పెడతారన్నమాట. అయితే అక్కడ భవనంలో వీళ్ళందరికీ కూడా చాలా అనుమానంగా ఉంటుందన్నమాట. ఆహ్, ఎందుకు ఈ విధంగా సందేశాన్ని పంపారని చెప్పేసి ధర్మరాజు తన మనసులో తను బాగా ఆలోచిస్తూ ఉంటాడు. అర్జునుడిని కూడా అడుగుతాడన్నట్టు అర్జున మనము హ్మ్. ఆదేశాన్ని ఎందుకు పంపించారని తెలుసుకోవాలని. అయితే విదునుడు విషయాన్ని ముందే పసిగడతాడన్నట్టు. అంటే పాండవులు ప్రమాదంలో ఉండబోతున్నారని చెప్పేసి ఆ విషయాన్ని తెలుసుకుంటాడు. అయితే ఏమి జరుగుతుందని తెలుసుకొని ఆయనకి కర్ణుడు మరియు తర్వాత శకుని వీళ్ళందరూ మాట్లాడుకునేటప్పుడు ఒక వ్యక్తి వింటాడన్నట్టు. అయితే ఆ విన్న విషయాలను వచ్చి విదునుడికి చెప్తాడు. విదునుడు దాంట్లో రాజమాతకి ఏదో ప్రమాదం జరగబోతుందని తెలుసుకొని, ఈ విషయాన్ని నేను వారికి వెంటనే తెలియజేయాలని చెప్పేసి, ఒక ధాన్యంలో ఎలుకని పంపించాలని అనుకుంటాడన్నట్టు. అలా అనుకోని ఎలాగైనా సరే ప్రమాదం నుంచి తప్పించాలని అనుకోని, ధాన్యంలో మరియు ఎలుకని పెట్టి, ఒక సందేశానుసారం హస్తినాపురం నుంచి వానర ప్రస్థానానికి పంపిస్తాడన్నమాట. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న పాండవులు పూజను ముగించుకున్న తర్వాత సందేశం ఎందుకు పంపించారని ఆలోచనలో ఆహ్, కంగారుగా ఉంటారు. అయితే విదునుడు కూడా ఏదో ప్రమాదం జరుగుతుందని అనుకుంటాడు. అయితే ఆ ప్రమాదం నుంచి బయటపడాలి అని చెప్పేసి వారికి ప్రమాదం ఉందని వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసి వాళ్ళకి ఆ విధమైన సందేశాన్ని పంపిస్తాడన్నట్టు. వాళ్ళకి కూడా అర్థమైపోతుంది. ఆ భవనంలో ఏదో ప్రమాదం జరగబోతుందని అర్థమవుతుంది. విదునుడు ఈ విధమైన సందేశం పంపించాడంటే ఖచ్చితంగా ఇందులో ఏదో ఉందని వాళ్ళు ఆలోచనలతో సతమతమవుతా ఉంటారు. ఈ విధంగానే పూజ ముగిసిన తర్వాత ఆహ్, భీముడు మరియు తర్వాత అర్జునుడు, నకులుడు, సహదేవుడు, కుంతీదేవి ఆ భవనంలో ఆహ్, సరదాగా, సరదాగా ఆటలాడుతూ మరియు ఒకరిపై ఒకరు చిన్న చిన్న అంటే జోక్స్ వేసుకుంటూ ఉంటారన్నట్టు. అయితే విదునుడు మాత్రం వారి గురించి ఆలోచిస్తూ ఉంటాడన్నట్టు. ప్రమాదాన్ని పసిగట్టి ఉంటాడు కాబట్టి ఆయన చాలా కంగారుగా ఉంటాడు. అయితే కర్ణుడు దుర్యోధనుడు చేస్తున్నది ధర్మమా? అధర్మమా? అని చెప్పేసి చాలా బాధపడతాడు. అయితే కర్ణుడు తమ తండ్రి దగ్గరికి వచ్చి పాండవులు చాలా ప్రమాదంలో ఉన్నారు. తండ్రి నేను చేస్తున్నది ధర్మమా? అధర్మమా? నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి చాలా తల్లిదండ్రి దగ్గర చాలా కర్ణుడు బాధపడతాడు. అయితే ఇంకా కర్ణుడి తల్లిదండ్రి "నువ్వు ఆ రాజ్యంలో ఉండవలసిన అవసరం లేదు. రాజ్యాన్ని త్యజించు. ఇక్కడికి వచ్చేయి" అని చెప్తాడు కర్ణుడికి. అయితే కర్ణుడు మాత్రం ఆ విధంగా ఒప్పుకోలేకపోతాడు. అయితే నేను నేను చేస్తున్నది తప్పు అని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి ఆయన చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే ఆ బాధని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తమ తల్లిదండ్రులైన వారిద్దరికీ చెప్పుకొని బాధపడతాడన్నట్టు. ఏదో అధర్మం జరగబోతుందని మాత్రం వారికి అర్థమవుతుంది. కానీ ఏం జరుగుతుందనేది ఎవరికీ స్పష్టంగా అర్థం కాదన్నట్టు. ఎందుకంటే వాళ్ళ ఆ స్థానంలో ఉండరు కాబట్టి. ఇంకా కర్ణుడు చాలా బాధపడి అటు నుంచి వెళ్ళిపోతాడన్నట్టు. అయితే కర్ణుడి తల్లిదండ్రులు కూడా చాలా బాధపడతారన్నట్టు. అంటే పాండవులకు ఏదో జరగబోతుంది. ఈ విషయాన్ని వెంటనే నేను హస్తినాపురంలోని రాజుకు తెలియజేయాలని చెప్పేసి కర్ణుడి తండ్రి నిర్ణయించుకుంటాడన్నట్టు. ఆ విధంగా విదునుడికి మరియు కర్ణుడి తండ్రికి పాండవులు ప్రమాదంలో ఉన్నారని ముందే తెలిసిపోతుందన్నట్టు. తెలిసిపోయిన తర్వాత ఏదో ఒక విధంగా వాళ్ళని కాపాడాలని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారన్నట్టు. అయితే పాండవులు మాత్రం అక్కడ వాళ్ళకి
కొంచెముగా అర్థమవుతుంది. ఏదో ప్రమాదం జరగబోతుందని. కానీ వాళ్ళకి కూడా ఏం జరుగుతుందని అర్థం కాదన్నట్టు. అయితే ఇంకా భీముడికి మాత్రం చాలా ఆకలిగా ఉంటుంది. ఆ భవనంలో అయితే వంటగది ఎక్కడ ఉందని చెప్పేసి ఆ వ్యక్తికి అడుగుతాడన్నట్టు. అయితే అద్దాలకు ఆకర్షితుడైన నకులుడు "నీకెప్పుడు తిండి పిచ్చా అన్నయ్య" అని చెప్పేసి అంటాడు. అయితే ఆ వ్యక్తి మాత్రం ఈ భవనంలో వంటగది లేదు అని అంటాడు. అయితే వంటగది లేదు అని అనగానే వాళ్ళందరికీ కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత పెద్ద భవనంలో హ్మ్. వంటగది లేదు అని అనడానికి కారణమేమిటి అని వాళ్ళు చాలా అనుమానంతో ఉంటారు. అయితే ఆ వ్యక్తి ఈ విధంగా సమాధానం చెప్తాడు. అంటే మీకు ఏ విధమైన ఇబ్బంది కలగకూడదని చెప్పేసి వంట చేసే వాళ్ళని ఆహ్, వేరే ప్రదేశంలో ఉండి వంట కార్యక్రమాలు చేపిస్తున్నానని చెప్పేసి ఆ వ్యక్తి చెప్తాడన్నట్టు. అయితే ఇంకా భీముడు మాత్రం ఆకలితో ఉంటాడు. నకులుడు మాత్రం ఇంకా అద్దంలో చూసుకుంటూ అలా ఉంటారు. అయితే అర్జునుడు మరియు ధర్మరాజు ఇంకా ఆదేశాన్ని ఎందుకు పంపించారు అనే ఆలోచనలో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా భీముడు మరియు నకులుడు ఆహ్, వంట చేసే ప్రాంతానికి వెళ్తారన్నట్టు. వారు వంట చేసే ప్రాంతానికి వెళ్ళిన ఆహ్, సమయంలో అప్పటికే వాళ్ళు ఏ వ్యక్తి అయితే వీళ్ళని చంపాలనుకుంటాడో ఆ వ్యక్తికి దుర్యోధనుడి దగ్గర నుంచి ఆదేశం వస్తుంది. అంటే పాండవులు ప్రమాదంలో ఉన్నారన్న విషయము ఇక్కడ విదునుడు మరియు ఇంకా ఆహ్, కర్ణుడి తండ్రికి తెలిసింది కాబట్టి ఒక వస్తువును పంపించారు. వాళ్ళు ఎలాగైనా సరే ప్రమాదం నుంచి బయటపడాలని ఆలోచిస్తారు. కావున మీరు విషాన్ని కలిపి వాళ్ళకి తినిపిస్తే వాళ్ళు మరణిస్తారు. త్వరగా చనిపోతారని చెప్పేసి ఆదేశం పంపిస్తారు. అయితే ఆహ్, ఆ వ్యక్తి వెంటనే వాళ్ళు తినే ఆహారంలో విషాన్ని కలుపుతాడు. అయితే ఆ ఆహారాన్ని భీముడు చూస్తాడన్నట్టు. భీముడు విషం కలపడాన్ని ఆహ్, చూడడు కానీ ఆహారాన్ని తయారు చేసేటప్పుడు వస్తాడు. అయితే అప్పటికే విషం కలిపి ఉంటారు. అయితే హ్మ్. వాళ్ళు అదలా ఉండగా భీష్ముడికి మాత్రం తమ కర్ణుడి తండ్రి అయిన ఆయన వ్యక్తి వచ్చి భీష్ముడికి ఈ విధంగా పాండవులు ప్రమాదంలో చిక్కుకొని ఉన్నారని చెప్పాలనుకుంటాడు. అయితే కర్ణుడి తండ్రి వచ్చి ఆయనకి ఆహ్, బాధపడతా ఉంటాడు. "ఏమైంది చెప్పు" అని భీష్ముడు కర్ణుడి తండ్రికి అడుగుతాడు. ఆయన ఏమి చెప్పలేకపోతాడు. భీష్ముడు ఈ విధంగా ఉంటాడు. ఆహ్, యవ్వనంలో ఉన్న ఒక పురుషుడికి ఒక స్త్రీ చేత మరియు ఆహ్, తర్వాత వృద్ధుడైన వ్యక్తికి తమ సంతానం చేత తర్వాత ఇంకా ఈ విధమైన బాధలు తప్పవు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. అయితే ఇంకా ఆ వ్యక్తి ఈ విధంగా అంటాడన్నట్టు. అంటే కర్ణుడి తండ్రి, "నాకైతే ఏం జరిగిందో తెలీదు. ఆహ్, పితామహ కర్ణుడు మాత్రం చాలా దుఃఖంలో ఉన్నాడు. తను ఏదో తప్పు చేస్తున్నాడని నాకనిపిచ్చింది. అయితే అక్కడ ఏం జరుగుతుందనేది నాకు కూడా కరెక్ట్‌గా తెలీదు. కానీ కర్ణుడి ద్వారా ఒక విషయం అయితే తెలిసింది. పాండవులు ప్రమాదంలో ఉన్నారన్న విషయం తెలిసింది. అయితే దానికి కర్ణుడు చింతిస్తున్నాడని మాత్రం అర్థమైంది. మీరు ఈ విషయం తెలుసుకొని వెంటనే వారి దగ్గరికి వెళ్లి రక్షించండి. అయితే దుర్యోధనుడు ఏదో ఒక కుట్రను పన్నాడని మాత్రం నాకు అర్థమైంది. కర్ణుడు అందుకే దుఃఖిస్తున్నాడని అర్థమైందని చెప్పేసి భీష్ముడికి తను ఈ విధంగా చెప్పి చాలా బాధపడతాడన్నట్టు. బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా భీముడు విషం కలిపిన ఆహారాన్ని ఆగలేక తినాలనుకుంటాడు. అయితే విషం కలిపిన ఆహారానికి ఆయనకు కలిపిందని తెలియదన్నట్టు. అయితే ఆయన ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో వేయమంటాడు. వేస్తే ఆ ఆహారాన్ని ఆయన తింటాడన్నట్టు. విషం కలిపిన ఆహారాన్ని మొదటగా భీముడే తింటాడు. తర్వాత ఇంకా ఆ విషం కలిపిన ఆహారాన్ని వాళ్ళ అన్నదమ్ములు అంటే పాండవులు ఉన్న దగ్గరికి తీసుకెళ్తాడన్నట్టు. తీసుకెళ్ళి ఆయన అప్పటికే కొద్దిగా తినేసి ఉంటాడు. మిగతాది వాళ్ళకి పెట్టడానికి ట్రై చేస్తాడు. అయితే అప్పటికే ఇంకా ఆహారాన్ని ఎలక తినేసి చనిపోతుంది. ఆహ్, ఆ విధంగా ఆహారంలో విషం కలిసిందని వాళ్ళకర్థమవుతుంది. అప్పటికే ధాన్యంలో ఎలుకను పంపించిన విదునుడు ఈ విధంగా ఆహ్, మాకు
తెలియాలని చెప్పేసి పంపించాడని వాళ్ళకర్థమవుతుంది. ప్రమాదం ఉందని వాళ్ళు పసిగడతారన్నట్టు. అయితే ఈ ఎలుక చనిపోయిన తర్వాత మమ్మల్ని చంపాలని ఇక్కడ ప్రయత్నిస్తున్నారన్న విషయం వాళ్ళకర్థమవుతుంది. అయితే వెంటనే ఇంకా అక్కడ భీముడితో పాటు కుంతిదేవి కూడా ఉంటుంది. అయితే ఆహ్, అర్జునుడికి భవనాన్ని లక్కతో నిర్మించారని అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ భవనంలో ఒక రకమైన ఒక రకమైన ఆహ్, నీరు అనేది కారుతూ ఉంటుందన్నట్టు ఆ ప్రదేశంలో. ఇంకా భవనాన్ని కూడా అదే లక్క మరియు దూది తర్వాత పశువుల మాంసంతో నిర్మించారని అర్థమవుతుంది. అయితే భీముడికి విషం కలిపిన ఆహారం తిన్నా కూడా ఏమి కాదన్నట్టు. అయితే ఎందుకంటే ఆయనకు చిన్నప్పుడే ఒక వరం ఉంటుంది. ఆ వరం ద్వారా అతనికి ఏ విధమైన ఆహారం తిన్నా ఏమి కాదు. కానీ కుంతీదేవి కుంతీదేవికి ఆ ఆహారం తినిపించబోతాడన్నట్టు వెంటనే వీళ్ళక్కడికి చేరుకొని కుంతిదేవి ఆహారం తినకుండా చేస్తారన్నట్టు. భోజనంలో విషం కలిపిందని. అయితే ఇంకా వాళ్ళందరూ ఎవరు తినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకుంటారన్నట్టు. అయితే చాలా బాధపడుతుందన్నట్టు కుంతీదేవి. అంటే నేను ఇంత పుత్రులని, మంచి పుత్రులని కని రాజ్యాన్ని గెలుచుకున్నా కూడా మమ్మల్ని సుఖంగా ఉండనివ్వట్లేదు. చిన్నప్పుడు కూడా ఈ విధంగానే భీముడికి విషం పెట్టి చంపేశారు. అయినా కూడా ఆయన ఏ విషం తిన్నా మరణించడు. ఆయనకు వరం ఉంది కాబట్టి సరిపోయింది. కానీ మిగతా మేము తింటే చనిపోయేవాళ్ళం కదా అని చెప్పేసి మమ్మల్ని ఎక్కడా కూడా సంతోషంగా ఉండనివ్వట్లేదు. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండనివ్వట్లేదు. మేము వెళ్ళినా కూడా రాజ్యాన్ని ఇవ్వడానికి మేము సంతోషంగా ఉన్నాము. కానీ దుర్యోధనుడు మాత్రం తన గుణాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా లేడు కదా అని చెప్పేసి కుంతిదేవి చాలా బాధపడుతుంది. అయితే ధర్మరాజు కూడా తన ఆహ్, తన ఆహ్, తన అధికారాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడతాడు. అయినా కూడా తన గుణం మారదని చెప్పేసి ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరన్నట్టు. మనం అక్కడికి వెళ్ళొద్దు. ఇటు నుంచి ఇటు వెళ్ళిపోవాలి. మనం చనిపోయామని వాళ్ళు అనుకోవాలి. అనుకోని ఆహ్, వాళ్ళ అధికారము మరియు రాజ్యము మరియు వాటితో సంతోషంగా వాళ్ళని ఉండనివ్వండి. మనం మాత్రం ఇటు నుంచి ఇటే చనిపోయారని అనుకోని వాళ్ళని మనం వాళ్ళకి దూరంగా వెళ్ళిపోదామని వాళ్ళు నిశ్చయించుకుంటారన్నట్టు. వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉండగానే ఇంకా భవనం అనేది ఆహ్, భవనాన్ని ఇంకా నిప్పంటించాలని వాళ్ళనుకుంటారు. వెంటనే ఆహ్, భవనాన్ని బయట నుంచి నిప్పంటించడం ప్రారంభిస్తారన్నట్టు. అయితే మంటలు మెల్లమెల్లగా బయట నుంచి రావడం ప్రారంభమవుతాయి. అయితే వీళ్ళు మాత్రం హస్తినాపురానికి తిరిగి వెళ్ళడానికి ఇష్టపడరు. అయితే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అక్కడున్న భవనందానికి పెద్ద ద్వారాన్ని తీస్తారు. ద్వారం తీయగానే అక్కడి నుంచి పెద్ద మంటలు వస్తాయన్నట్టు. ఇంకో ద్వారాన్ని తీయడానికి ప్రయత్నిస్తారు. అక్కడి నుంచి కూడా చాలా పెద్ద మంటలు వస్తాయి. ఈ విధంగా అన్ని ద్వారాల నుంచి మంటలు రావడం ద్వారా ఒకరికొకరు మంటల్లో చిక్కుకుంటారన్నట్టు. అయితే కృష్ణుడు అర్జునుడికి ఒక చిన్న ఆదేశం ఇస్తాడు అంతకు ముందుగానే. మనం నిప్పుల్లో చిక్కున్నప్పుడు భూగర్భం ద్వారా అంటే భూమి లోపల ద్వారా మనం బయటపడొచ్చు అన్నట్టుగా ముం అర్జునుడు కృష్ణుడికి చెప్పినట్టుగా అర్జునుడు గుర్తు చేసుకుంటాడు. ఈ విధంగా భవనంలో ఒక స్థానాన్ని వాళ్ళు వెతుకుతారన్నట్టు. అక్కడ ఒక 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 హోల్‌ని అంటే ఒక పెద్ద రంధ్రాన్ని చేసి వాళ్ళందరి బలంతో ఆ రంధ్రం ద్వారా ఇంకా గొయ్యి తవ్వుతారన్నట్టు. ఒక పెద్ద గొయ్యి తవ్వి ఇంకా ఆ గొయ్యి ద్వారా బయటపడాలని అనుకుంటారన్నట్టు. ఈ విధంగా వాళ్ళు మంటల్లో మొత్తం రాజ్యం మొత్తం కాలిపోతుంది. అయితే వాళ్ళు మాత్రం భూగర్భ ద్వారంలోకి చేరుకుంటారన్నట్టు. వాళ్ళు మాత్రం మంటల్లో ఇంకా చనిపోయారని చెప్పేసి అందరూ అనుకుంటారన్నట్టు. వాళ్ళు భూగర్భం ద్వారం ద్వారా బయటకి రావడానికి ప్రయత్నిస్తారన్నట్టు. ఆహ్, అక్కడికి భీష్ముడు వాళ్ళని కాపాడాలని వస్తూ ఉంటాడు. ఇంకా అయినా కూడా వాళ్ళందరూ కూడా మంటల్లో చిక్కుకొని చనిపోయారని అనుకోవాలని చెప్పేసి భూగర్భం ద్వారా వాళ్ళు రావడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు కూడా భూగర్భం ద్వారా చాలా చాలా కష్టంగా మరియు చాలా ఎలా అంటే చాలా తప్పించుకోవాలన్న ప్రయత్నంతో భూగర్భం ద్వారా బయటకు వస్తారన్నట్టు. అయితే అప్పటికే భీష్ముడు అక్కడికి చేరుకుంటాడన్నట్టు. చేరుకొని చాలా బాధపడతాడు. ఇంకా వీళ్ళు అక్కడే వాళ్ళ ఆయుధాలను మొత్తము ఆహ్,
త్యజిస్తారన్నట్టు. అక్కడే విడిచిపెడతారంటే మేము చనిపోయామని వాళ్ళందరూ అనుకోవాలని చెప్పేసి అక్కడే ఆయుధాలను పెట్టేస్తారన్నట్టు. భీష్ముడు వాటన్నిటిని చూసి నిజంగా వాళ్ళు చనిపోయారని అనుకుంటారు. అనుకోని చాలా బాధపడతాడన్నట్టు. వాళ్ళు మాత్రం భూగర్భం ద్వారా బయటపడతారు. కానీ భీష్ముడు మాత్రం వాళ్ళు చనిపోయారని అనుకోని చాలా దుఃఖిస్తాడన్నట్టు. ఆయన తన విలువిద్య ద్వారా ఆ భవనం ద్వారా వర్షం కురిపిస్తాడు. కానీ అప్పటికే ఇంకా భవనం అంటుకొని పోయుంటుంది. వీళ్ళు కూడా భూగర్భం ద్వారా బయటకు రావడానికి అంటే ఇంకా కొద్ది సమయమైతే భూగర్భం ద్వారా బయటకు చేరుకుంటారని చాలా దూరంగా వెళ్తూ ఉంటారు భూగర్భంలోనే. అయితే భీష్ముడు మాత్రం అక్కడ చేరుకున్న తర్వాత వాళ్ళ ఆయుధాలను చూసి వాళ్ళు చనిపోయారని నిర్ధారించుకుంటాడు. చాలా దుఃఖిస్తాడన్నట్టు. పాండవులకు ఈ విధంగా జరగడము, నేను కాపాడలేకపోవడం అనేది ఎంత బాధాకరము. నా నా హ్మ్. నా తమ్ముళ్ళ పిల్లల్ని నేను రక్షించలేకపోయాను కదా! నా పాండురాజు ఆత్మకు శాంతి కలుగుతుందో లేదో అని చెప్పేసి ఎంత దుఃఖిస్తాడో. నేను ఎంతో ఎంతో మంచి నా నా పుత్రులను కోల్పోయాను. వాళ్ళని రక్షించలేకపోయాను. ఆహ్, నేను ఉండి ఏమి లాభము? వాళ్ళని రక్షించలేకపోవడము, ఇంత దుర్మార్గాన్ని ఆపలేకపోతున్నాను నేను అని చెప్పేసి భీష్ముడు తనలో తాను చాలా కృంగిపోతాడండి. ఎంత ఏడుస్తాడంటే ఎంత అంటే అంత ఏడుస్తాడు. అయితే భీష్ముడు వాళ్ళందరూ ఆయుధాలను తీసుకొని అక్కడి నుంచి ఇంకా హస్తినాపురానికి వెళ్తాడన్నట్టు. వెళ్ళి ఇంకా అక్కడ హస్తినాపురంలో వారందరూ కూడా పాండవులు మరణించారని అనుకుంటారన్నట్టు. ఇంకా అనుకోని ఇంకా వాళ్ళందరూ దుర్యోధనుడు మాత్రం వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. భీష్ముడు మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాధలో ఉంటారండి. అయితే వీళ్ళు భూగర్భం ద్వారా మాత్రం బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఏం జరుగుతుంది తర్వాత మరియు భీష్ముడు ఆయుధాలను తీసుకొని వెళ్ళిన తర్వాత రాజ్యంలో ఏం జరిగింది ఇంకా అనే విషయాల గురించి మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. నా వీడియోను మీరు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఏం జరుగుతుందని అర్థమవుతుంది. మీరు నా నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను. అప్పటి వరకు బాయ్ బాయ్.